వీరు యాదవులకు ఎర్రగొల్లలకు కథలు చెబుతారు. వీరు బొమ్మలు తీసి కథలు చెబుతారు. భారతంలోని పాత్రల్ని పరిచయం చేసే వీరి బాణీలు కథాగమనంలో చెక్కబొమ్మల వారికి దగ్గరగా ఉంటాయి. వీరు ప్రధానంగా సంచార జాతులు. ఊరూరా తిరుగుతారు, వంశచరిత్రలు చెబుతారు. కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సంచరిస్తుంటారు. మంద యచ్చు అంటే ఏంటంటే మా యాదవులకు ఈ ఎర్రగొల్లకు మేము మంద యచ్చుకంటే మందుకు మాత్రమే ఒకసారి శక్తి పట్టింది, పెద్ద శక్తి. ఎర్రగొల్లకు శక్తి పడితే ఈ యాదవులకు ఎంతమంది గొల్లలు ఫస్ట్ ఎర్రగొల్ల, యానాటి గొల్ల, సదనం గొల్ల, మందగొల్ల, పూజ గొల్ల, గంపగొల్ల, కందుపేదవారు, గంగులవారు, మరలవారు, మాణికలవారు, మందుకు పెద్దవేయుడు, మారివేంకు, గోతరాయి పెద్దడు, గొర్రెవినేంకు, ఎచ్చుకు పెద్ద ఎర్రగొల్ల, పలకలం పెద్దది. అయితే మాది మందగొల్ల అని చెప్పొచ్చింది. అంటే ఎర్రగొల్లలు పెద్దలు అందరికన్నా ఈ మందగొల్ల అని శాస్త్రం మాకొచ్చింది. రాగి పత్రం అట్టకొచ్చి రాగి పత్రముల దోపిడి గుర్రాలు కూలినాలు తల్లి కూడి పెట్టాలి. 5 మేకల గొల్ల తల్లి నుంచుకొని పిల్లనివ్వాలి. పాగనాడ వేసిన గొల్ల పాల పచ్చడం కప్పాలి. అర్తికలేని వాడు బ్రహ్మెత్తే సిద్ధెత్తే సిద్ధించుడు ప్రాపం అని రాగి పత్రం మీద మాత్రం కాడవరాదు కొట్టించిండు. ఆ పత్రం పట్టుకొని నా ఇజ్జ పోకుండా యాడవల్లే అనుకుంటున్నా మందించడానికి ఇట్లయినా. వచ్చిందంటే ఊరగల్లు ఊరగల్లు తీరా ఊరగల్లు ఊరగల్లు పట్టాలి పటాపుడు పేమల ధరమన్నాడేమో పటాపురుడు వెళ్ళిన తర్వాత కూడలో కూడా ఎవరంటే మా లింగాల మాదేవి కొడుకు మాత్రం వినాలి గురించి మనకి చూడు పేదాల పేదాల పేరు చెప్తే బేతాలు 30 కావాలి వరగల బట్ట వేలుకున్నానమ్మా. ఒకరోజు మంది వాది కానాడు మాత్రమే బేతాల మాత్రం పేరు ఎప్పుడు పూట పిసాలు భూమి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు మాత్రం ముత్తరాజులు దాటారు వచ్చిండు. ఈ అడవులంటే ఆ యాడవలు పంగ నీరు ఆ నీరు
అని చెప్పి మాత్రం బయట బాధపడి ఆడవాళ్ళని పట్టుకొని వచ్చి ఎంత పట్టుకొని బలగాన తొలగండ బల్ల కలిపి దిగితే వచ్చిరయ్యో చెప్పి శైలకి చేతి నేడగట్టమన్నది తల్లి శ్రీగారేమన్నాడు అది మాత్రం పెద్దరాలు కన్నా విద్య పెద్దరాలు కన్నా కొడుకు కాడవరా వచ్చి బలగాలి కలిపి వాళ్ళ మంత్రి శైలకి చేతి నేడగట్టదు అని నేడగట్టుతున్న వరకే చెట్టు సభలు పెట్టింది పత్తికాలకి సరే మనకి రాజు వరకు పోయింది కదా ఈ ఇంటి పేరు వల్లవలవాడు ఇంటి పేరు సినిమాండోడు అంటే వల్లవరం సినిమాకు వచ్చిన వాళ్ళు ఈ సినిమాండో బాబా ఏమి చేసిండు పేరు చెప్తే నెల్లూరి పట్టదా ఎవరైనా తరలు సిద్ధిరాజ్ 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 కొంత పోసేవాడు పెద్దరాలు పడిపోయి కాడవరాదు కదా నెల్లూరు పట్టరా ఎవరెవరు తరవాలి సిద్ధిరాజ్ తండ్రి నెల్లూరి పట్టాల ఈ దొరలు వేసి ఉంటారు అంటే పటేలు వేసి ఉంటారు రెడ్డి దగ్గర పెళ్లి మా గట్టి పెద్దవాడి ఈ నెల్లూరి పట్ట వేలుకుంటే దృష్టి పర్యాం ఏమిటి మరి నెల్లూరి పట్టవరా నా హవులు నా గోములు నా యాదవులు చెబుతుంటే నీరు పుట్టినప్పుడు నియమనిలాగా 6 నెలల 18 రోజులాగా అది కాదు లేకుండా కారం రాదు ఆవులు నేర్పి నెల్లూరు పట్టాలి ఈ దొరల కోపం వచ్చింది మరి ఆవులు మేపుకొని గోములు మేపుకొని ఈ గొల్లోడు పుట్టిన మంది నిమోడుతున్నా అని చెప్పి 20,000 సైన్యాన్ని యుద్ధం చేసిండు దొరలు యుద్ధం చేస్తే కాడవరాజు ఏమి చేసిండు యుద్ధమూర్తి పల్లిబండ పక్కన ఉంచుకొని బాగా పల్లిబండ యుద్ధం వచ్చి పక్కన యుద్ధం చేసే వారు ఎవరు అన్నారు ఈ ఇష్టమంటే పల్లిబండ ఏమి చేసిండు నీ మాత్రమే నా పర్యావం ఉంది కదా ఈ పర్యావకి ఇంట్లో ఉపయోగపడు ఈ పర్యావం ఎక్కడ ఉన్నది మనకి రాలేకుంటా మనకి వచ్చిన పర్యావం ఉంటుంది విద్యార్థికి ఎట్లా వస్తుందో